హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంటి పని, పిల్లల చదువులు, వంట అలా అని చెప్పి మనం రోజంతా పరిగెడుతూనే ఉంటాం కదా అదరాబదరాగా. ఇలా జరుగుతున్నప్పుడు మన లైఫ్లో మనకి ఎప్పుడైనా ఇలా అనిపించుండొచ్చు, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ఇంతేనా అని. కొన్నిసార్లు కోపం, చిరాకు ఇలా వస్తుంది. ఇది కామన్, అందరికీ ఇలానే అవుతుంది. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హౌస్ వైఫ్గా ఉంటూ ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఎలా చూడాలి, మన లైఫ్ని మనం హ్యాపీగా ఎలా డీల్ చేయాలి అని కొన్ని స్టెప్స్, కొన్ని చిన్న చిన్న టిప్స్ ఈ వీడియోలో చూద్దాం. మనం ఇలా ఆలోచిస్తే మన మైండ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ చేసుకొని మన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్ వేలో చూస్తాము. అవేంటి అని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి, సెల్ఫ్ వాల్యూ. మనల్ని మనం అస్సలు తక్కువ చేసుకోకూడదు. మనం ఇంట్లో ఉండి అన్నీ సవ్యంగా చేయడం వల్లే ప్రతి పని కూడా సాఫీగా అయిపోతుంది. ఇల్లు నీట్గా ఉంటుంది అన్నా, ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్తీగా ఫుడ్ తింటున్నారు అన్నా, హ్యాపీగా ఉంటున్నారు అన్నా, అది మనం ఇంట్లో ఉండడం వల్లే. కాబట్టి సెల్ఫ్ వర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరితో పాటు మనం లేచి వాళ్ళ పనుల్లో పడిపోయి అదరాబదరాగా ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడం, హస్బెండ్కి కావాల్సినవి చూసుకోవడం, ఇవే చేస్తూ ఉంటే మనకి మనం టైం ఇచ్చుకోవడానికి టైం ఉండదు. సో వాళ్ళకన్నా ఒక 20 మినిట్స్ ముందో 30 మినిట్స్ ముందో లేచి మన సెల్ఫ్ కేర్, మనకేం కావాలి, మన బాడీకి ఏం నీడ్ అని చూసుకొని మనకి కావాల్సిన ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి ఈ డే మొత్తం హ్యాపీగా ఉండిద్ది. ఈరోజు నేను ఇవి చేసుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకోండి. సో ముందు మనకేం కావాలి అని చెప్పి మనం చూసుకొని పాజిటివ్గా డేని స్టార్ట్ చేస్తాం కాబట్టి డే మొత్తం కూడా హ్యాపీగా ఉండిద్ది. థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కంపారిజన్. మన లైఫ్ని మనం వేరే వాళ్ళ లైఫ్తో కంపారిజన్ అస్సలు చేయకూడదు. అది మన కిందింటి వాళ్ళు అయి ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో ఉన్న కపుల్స్ని చూసి ఆ హస్బెండ్ చూడు ఎంత బాగా చూసుకుంటున్నారో, అర్రే ఆ వైఫ్ చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ అని మనం చూస్తాం. కానీ అది సోషల్ మీడియా. ఆన్ స్క్రీన్ ఉన్నట్టే ఆఫ్ స్క్రీన్ కూడా ఉండిద్ది అని ఉండదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి మన లైఫ్ని మనం ఉన్నంతలో ఎంత బాగా లీడ్ చేయాలి, ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఎలా ఉండాలి అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. కంపారిజన్ చేస్తే మనకున్నది మనం కోల్పోతాం, మనకున్న దాన్ని మనం ఎంజాయ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండివిజువల్గా ఒక బిల్డింగ్ చూసాము అనుకోండి, అది చాలా హైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దాంతోపాటు దాని పక్కన ఇంకొకటి హైట్గా ఉన్నది చూసి ఆ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, ఫస్ట్ ఏదైతే మనం చూసామో అది చిన్నగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే మన లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం. వేరే వాళ్ళతో కంపేర్ చేసాము అంటే మన హ్యాపీనెస్ని మనం కోల్పోతాం. మనం రోజు ఇంట్లో చేసే పనుల్ని ఒక బర్డెన్గా, మళ్ళీ వంట చేయాలా, అబ్బా గిన్నెలు ఎన్ని ఉన్నాయో మళ్ళీ తోమాలి, రోజు ఇవే పనులు అని ఒక బర్డెన్గా కాకుండా, గిన్నెలు కొంచెం ఉన్నాయి తోమేద్దాం, మన హస్బెండ్కి నచ్చిన వంట ఈరోజు చేద్దామా, ఏం చేయాలి, ఎలా చేయాలి, పిల్లలకి మంచిగా హెల్తీగా ఏదైనా చేసి పెడదాం, ఈ వేలో ఆలోచించండి. మనం చేసే పని మనకి అస్సలు బర్డెన్గా అనిపించదు, ఒక బాధ్యతగా అనిపించింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ వీటిని మనం ఫాలో అవుతున్నప్పుడు మన మైండ్ అనేది స్ట్రెస్ అవ్వకపోవడం వల్ల మనకి కోపం, చిరాకు ఇలా రావు. మనం అలసిపోయినట్టుండం, రోజు మొత్తం ఫ్రెష్గా హ్యాపీగా ఉండి మన పిల్లలతో మనం క్వాలిటీ టైంని స్పెండ్ చేయగలం. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన మైండ్ని నెగిటివ్ థాట్స్తో నింపేస్తామో, స్ట్రెస్డ్గా ఫీల్ అవుతామో, అప్పుడు మన మెంటల్ హెల్త్ అనేది పోయిద్ది. మెంటల్ హెల్త్ ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేసుకుంటామో దాని ఇంపాక్ట్ అనేది మన ఫిజికల్ హెల్త్ మీద పడుద్ది. సో మనం ఈ చిన్న చిన్న విషయాల్ని మార్చుకోవడం వల్ల మనం చాలా హ్యాపీగా ఉండగలం. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ఫాలో అవ్వండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఏదైనా ఒక హాబీని అలవాటు చేసుకోవాలి. అదేంటి, ఏదైనా అవ్వచ్చు. బుక్స్ చదవడం కానీ, స్టిచ్చింగ్ నేర్చుకోవడం, మొక్కల్ని పెంచడం, పెయింటింగ్, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అలా ఏదో ఒక హాబీని మనం అలవాటు చేసుకుంటే మన మైండ్కి నెగిటివ్ థాట్స్ అనే ఆలోచన రాకుండా మన లైఫ్ని మనం పాజిటివ్ వేలో ఒక రిలాక్స్డ్ మైండ్గా మనం ఉండగలం. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్. లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా. సో జరిగే ప్రతి విషయానికి చిరాకు పడిపోయి కోపం తెచ్చుకోకుండా ఇది మన మంచికే జరిగింది అని ఒక పాజిటివ్ వేలో ఆలోచించి చూడండి, మన లైఫ్ చాలా మారుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లే యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు మీ లైఫ్లో పాజిటివిటీ కోసం ఏం చేస్తారు, మీరు మీ లైఫ్లో రిలాక్స్డ్గా ఉండడానికి ఏ హాబీని ఫాలో అవుతున్నారు అనేది కమెంట్ చేసి చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ బీ పాజిటివ్. బాయ్.